మిత్రులారా ఈరోజు సరోవర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఇవాళ తెలంగాణ న్యాయ సంకల్ప సభ జరుగుతా ఉన్నది. కవితమ్మ నాయకత్వంలో నేతృత్వంలో ఇవాళ ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతుంటేనే తెలంగాణ మలిదేశ ఉద్యమకారులతో మొదలు పెడితే తెలంగాణ మేధావర్గం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి ఎంతో మంది మహనీయులు ఇవాళ మనం చూస్తా వస్తా ఉన్నాం. వాళ్ళని గుర్తుపడతా ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి అంటే తెలంగాణ సామాజిక తెలంగాణ లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ పోరాటంలో కవితమ్మ పార్టీ ప్రకటించినాడే, టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ప్రకటించినాడే, మారోజు వీరన్న ఆలోచన విధానంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు శక్తులు ఇవాళ సంబంధ వర్గాల్ని కలుపుకొని పోయేటటువంటి ఎందుకు తెలంగాణ కావాలో ఇప్పి చెప్పినటువంటి తెలంగాణ సూర్యాపేట డిక్లరేషన్ పెట్టినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు అనేక మంది ఇలా అమరుల కుటుంబాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా వర్గాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు అతీతంగా కవితమ్మ పెడుతున్నటువంటి తెలంగాణ న్యాయ సంకల్ప సభకు హాజరవుతా ఉన్నదంటే ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమకాలంలో చెప్పిండు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా కవితమ్మ ఈ కార్యక్రమాన్ని ఇవాళ సంబంధ వర్గాలకు ఒక దిశా నిర్దేశకాన్ని ప్రబోధించేటటువంటి సరోవర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పెడుతున్నటువంటి తెలంగాణ న్యాయ సంకల్ప సభ జరుగుతుందని చెప్పని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమంలో భౌతిక తెలంగాణని సాధించుకుంటాం, కానీ ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ కోసం ఇంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పిండు. కవితమ్మ అక్కడే పార్టీ పెట్టినప్పుడే పాంచజన్యాన్ని పూరించింది. పాంచజన్యంలో కవితమ్మ చెప్పినటువంటి ఉచిత విద్య, ఉచిత వైద్యం, మహిళా సాధికారిత, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం అనేటటువంటి 5 అంశాలను పెట్టింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాలకులు చదువుకునేటటువంటి పద్ధతి కాకుండా చదువును కొనే పద్ధతుల్లో ఉండేటటువంటి పరిస్థితి. కవితమ్మ చెప్తా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ కవితమ్మ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదిస్తే రాజ్యం ఏర్పడితే ముఖ్యమంత్రి అయితే కవితమ్మ చెప్తా ఉన్నది ఇవాళ ఉచిత విద్య ఇస్తాం, ఉచిత వైద్యాన్ని ఇస్తాం. ఇవాళ వైద్యానికే మనిషి సంపాదిస్తున్నటువంటి సగటు ఆదాయంలో 70% పైగా విద్యకి వైద్యానికి ఖర్చు అవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే మారోజు వీరన్న చెప్పినట్టుగా మా తండాలో మా రాజ్యం, మా వాడలో మా రాజ్యం, ఇవాళ రాజ్యాధికారంలోకి రానటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరినీ కలుపుకొని చట్టసభల్లోకి ఇవాళ అడుగుపెట్టినటువంటి అన్ని కులాలని అడుగుపెట్టేటట్టుగా చేసి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామనేటటువంటి లక్ష్యంతో సాగుతున్నటువంటి పోరాటానికి విచ్చేసినటువంటి మారోజు వీరన్న సహచరులకు సంబంధ వర్గాల ప్రజానీకానికి విప్లవ జేజేలు పలుకుతూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.